నా కర్తృత్వం నా కర్మాణి లోకస్య సృజతి ప్రభుః నా కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే శ్రీమద్ భగవద్గీత కర్మ సన్యాస యోగము నుండి ఈ శ్లోకము గ్రహింపబడినది. శ్లోకభావము: అర్జున, పరమేశ్వరుడు జీవులకు కర్తృత్వము గాని కర్మములను గాని కర్మ ఫలములతోటి సంబంధము గాని కలుగజేయుటలేదు. మరేమనినా ప్రకృతి సంబంధము వలన కలిగిన జన్మాంతర సంస్కారమే ఆయా కర్తృత్వాదులను కలుగజేయుచున్నది అని గీతోపదేశము చేసినారు. శుభం. ఆ కర్తృత్వం నా కర్మాణి లోకస్య సృజతి ప్రభుః నా కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. శుభం. నా కర్తృత్వం నా కర్మాణి లోకస్య సృజతి ప్రభుః నా కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. శుభం. కర్తృత్వం నా కర్మాణి లోకస్య సృజతి ప్రభుః కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. శుభం. ఇక్కడ మనము విశదముగా గమనించిన సృష్టికర్తయగు పరమేశ్వరుడు జీవరాశులలో దేనికిని కర్తృత్వాదులను సృష్టించుటలేదు. ప్రతి జీవరాశులకు లోను జన్మాంతర సంస్కారమును అనుసరించియే ఆయా కర్మలను చేయుచు కర్తృత్వము గలవారలై ఆ కర్మఫలములను అనుభవించుచున్నవారే యగును. శుభం.